సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కుల మతం అని తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధే సర్కార్ లక్ష్యమన్నారు. సెప్టెంబర్ 17పై ఎవరి స్టాండ్ వారిదన్నారు నాయని. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పరిపాలన జరగాలని మా యొక్క ముఖ్యమంత్రి గారి ఆశయంతో పనిచేస్తున్నాం. మత సామరస్యాన్ని కాపాడబడుతూ లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేస్తూ ప్రజా యొక్క సమస్యలను పరిష్కరిస్తూ మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇక మొదలు కూడా ప్రజల సమస్యలు పట్టించుకొని ముందుకు పోతాం. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మేము ఆనాడు ఉద్యమం కూడా నడిపించాం, ఈనాడు ప్రభుత్వం కూడా నడిపిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుకూలంగానే మా ప్రభుత్వం పనిచేస్తుంది. మేము డిమాండ్ చేసినా కానీ మేము చేస్తామని అనలే. మేము అధికారంలోకి వచ్చినాక చేస్తామని అనలే. అది తప్పుడు ప్రచారం చేస్తుంది మీడియాలో, అందరు చర్చలలో అదే మాట్లాడుతున్నారు. కాబట్టి అది ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి పార్టీ ఆలోచన వాళ్ళది. మా పార్టీ ఆలోచన ప్రకారంగా మేము